అసిస్టెన్స్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ ఫోరంని ఎంతో దూరదృష్టితో కుమార్ గారు స్థాపించున్నారు. సార్వత్రిక సంఘం మేలు కొరకు, సార్వత్రిక సంఘము ఈ పరిచర్య చేత మేలు పొందుతున్న తండ్రి. నేను కూడా అనేక సార్లు ప్రతి ఆదివారం వచ్చి నేను ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ సమయంలో తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను చెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను ఎప్పుడు మీకు చెప్పే ఒక సత్యము, అదేమనగా దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే దేవుని ఆరాధించే పరిచర్య. వేరే ముఖ్యమైన పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి, ముఖ్యమైనవే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. సింపుల్ ఒక చిన్న ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. అమ్మా, పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరన్నా రోగిలు ఉంటారా? ఉండరు. అలాగే ఏమన్నా సువార్త బోధించే పరిచర్య అవసరం పడుతుందా? అక్కడ ఎవరన్నా పాపులు ఉంటారా? వాళ్ళని రక్షించుటకు ఉండరు. మన సమయం అంతా కూడా ఆయనను ఆరాధించడంలోనే మనము గడపబోతున్నాం. అయితే దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం చాలా మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి గుణం ఏంటంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. ప్రకటన గ్రంథంకి మనం వస్తే ఎప్పుడన్నా దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇంకొకసారి సహోదరి జయంతితో ఆ వాక్య భాగం కూడా చదివిస్తున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22, 23 చదివి వినిపించండి అమ్మా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22, 23. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనము. 22, 23 రెండు చదివేయండి అమ్మా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనము. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును మాకు అనుగ్రహించి 23 అమ్మా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22, 23 అని చెప్తున్నాను. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతులు ఇప్పుడు మాకు తెలియజేయ ఉన్నవి కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలైనగా రాజుల యొక్క సంగతులు నీవే మాకు తెలియజేసితివని దానియేలును మరలా చెప్పాను. థ్యాంక్ యూ అమ్మా. సో మన దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నాడు, రహస్యాల్ని బయలుపరిచే దేవుడై ఉన్నాడు. దాన్ని బట్టి ఆయనను మనము ఆరాధించాలి. సో ఇంకొక ఇంట్రొడక్షన్తో కూడిన విషయం నేను మీతో పంచుకొని ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ప్రకటన గ్రంథము ఎందుకు రాయబడింది, ఎలాగ రాయబడింది, అదంతా కూడా నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను. అయినా సరే ఒకసారి గుర్తు చేస్తున్నాను.
డొమిషన్ అనే రోమా చక్రవర్తి చేత శిక్షింపబడి యోహాను పాత్మోస్ ద్వీపంలో ఉన్నప్పుడు ఒక ఆదివారం దేవుణ్ణి ఆరాధించే సమయంలో దేవుడు ఆయన కనిపించి ఇంకా ఒక దర్శనం తర్వాత ఇంకొక దర్శనం, ఒక దర్శనం తర్వాత ఇంకొక దర్శనము చూపిస్తున్నారు. ఈ దర్శనములన్నిటిని కలిపితేనే ప్రకటన గ్రంథం. సో ఈ ప్రకటన గ్రంథంని మనం సులభంగా అర్థం చేసుకోవాలని దాన్ని కొన్ని భాగములుగా మనం దాన్ని విభాగించాం. దానికి పునాది వచనం ఏంటంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. దీన్ని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించాం. యోహాను, నువ్వు ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. ఏమి ఆల్రెడీ యోహాన్ చూశాడు, రక్షణ ప్రణాళిక పూర్తయిపోయింది. రక్షణ ప్రణాళిక పూర్తయింది కాబట్టి పెంతెకోస్తు దినం నుంచి సువార్త బోధించబడటము ప్రారంభమైంది. ఇంకా అపోస్తలులందరూ కూడా నానా హింసలకి గురి అయ్యారు. యోహాన్ కూడా హింసలకి గురి అయ్యాడు. డొమిషన్ అనే రోమా చక్రవర్తి చేత తీర్పు పొంది ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. అదంతా కూడా 1వ అధ్యాయంతో కూడిన విషయాలు. 2-3 అధ్యాయాలు ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి. దాన్ని మనం ప్రెసెంట్ అని అంటాం. దాన్ని ఏమంటాము? 2-3 అధ్యాయాల్ని ప్రెసెంట్. అక్కడ మనం గమనించేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడే విషయాలు. ఆ విషయాలన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు మాట్లాడారే, మరి దాన్ని మనం ప్రెసెంట్ అని ఎలాగ చెప్పొచ్చు అనే ఒక ప్రశ్న ఏర్పడుతుంది. దానికి జవాబు ఏంటంటే ఆ 7 సంఘాలతో ప్రభువారు పలికిన మాటలు అవి ఏంటి, ఆ సంఘంలో ఉన్న సమస్యలు, ఆ సంఘంలో ఉన్న సమస్యలకి పరిష్కారం ఏంటో ప్రభువారు వాళ్ళతో పంచుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీరు తీసుకోండి, 2024లో ఏ సంఘం అన్నా తీసుకోండి, ఆ 7 సంఘాలు ఉన్న విషయాలే, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలే మనకు కనిపిస్తాయి. సో అప్పుడు ప్రభువారు పలికిన పరిష్కారం ఈ దినం కూడా అది వర్తిస్తుంది. అందుకే మనం ఏమంటాము, 2-3 అధ్యాయాలని ప్రెసెంట్ అని అంటాం. అలాగే 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అంటాం. అక్కడ మనం గమనించింది ఏంటి, యోహాన్ని దేవుడు మానసికంగా ఆత్మికంగా బలపరుస్తున్నాడు. భయంకరమైన దర్శనం ఆయన చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టే దర్శనంలో ఆయన చూడబోతున్నాడు. సామాన్యంగా ఒక భక్తునికి ఇటువంటి దర్శనములు జీర్ణం కావు. చిన్నప్పటి నుంచి యోహాను విన్న కథలు ఏంటంటే దావీద్ గోలియాత్ని ఓడగొట్టుట. కానీ ఇక్కడ ఆయన ఎటువంటి దర్శనం చూడబోతున్నాడు అంటే గోలియాత్ దావీద్ని ఓడగొట్టే లాంటి దర్శనంలో ఆయన చూడబోతున్నాడు. సో ఈ దర్శనంలన్నీ కూడా ఆయన జీర్ణం చేసుకోవాలంటే చాలా కష్టం, దేవునికి తెలుసు. అందుకే సింహాసనంతో కూడిన దర్శనం మొదట్లో యోహాన్కి చూయించి తర్వాతనే ఆ భయంకరమైన దర్శనంలో దేవుడు చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. హీబ్రీ భాషలో దేవునికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే అదోనాయ్ దేవుడు. అదోనాయ్ దేవుడు అంటే అన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఉన్నాడు. సో ఆ దర్శనం చూయించి యోహాన్ హృదయంలో దేవుడు నాటిన సత్యం ఏంటంటే, యోహాను నువ్వు కంగారు పడకు, దుష్టులు పరిశుద్ధులని ఓడగొట్టుట అది తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన విజయము పరిశుద్ధులదే అనే సత్యము దేవుడు నాటుతున్నాడు. ఇంకా 5వ అధ్యాయంలో కూడా మనం చూసాం, రాబోయే దినంలో ఏం జరగబోతుందో దాంతో కూడిన ఒక చుట్ట, ఒక పుస్తకం చూస్తున్నాడు యోహాన్. దానికి 7 ముద్రలు ఉన్నాయి. ఆ 7 ముద్రలని విప్పుటకు పరలోకంలో ఎవరు కూడా యోగ్యులు కనిపించట్లేదు. యోహాన్కి దాన్ని బట్టి ఎంతో దుఃఖం కలుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని లేఖనం ఎలాగ వర్ణిస్తుందో అదంతా కూడా నేను పోయిన సెషన్లో పంచుకున్నానండి. వధించబడిన దేవుని గొర్రె పిల్లవలే యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన శరీరంలో శిల్వ మరణంతో కూడిన గాయములు యోహాన్కి కనిపిస్తున్నాయి. అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనే సత్యంకి రుజువు. ఇంకా ఆ గొర్రె పిల్లకి 7 కన్నులు 7 కొమ్ములు ఉండటం కూడా మనము చూసాం. 7 కళ్ళు దేన్ని సూచిస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఏది వీల్లేదు. అలాగే ఆ 7 కొమ్ములు యేసుక్రీస్తు ప్రభువారి శక్తికి గుర్తు. అయితే 6వ అధ్యాయంకి వచ్చే ముందు నేను ఒక విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తానండి. ఏమనంటే ఈ 4-5 అధ్యాయాల్లో మనకు త్రిత్వం కూడా కనిపిస్తుందనే విషయం మనకి తెలిసి ఉండాలి. త్రిత్వం ఎలా కనిపించింది యోహాన్కి, దాంతో కూడిన స్లైడ్ ఇప్పుడు
చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. చందు బ్రదర్, మరి ఆ స్లైడ్ మనం చూద్దామా? పరమ తండ్రి ఎలా కనిపించాడు అని అంటే సింహాసనం ఆసీనుడై కనిపించాడు. కుమారుడు ఎలా కనిపించాడు చూడండి, చక్కగా చందు బ్రదర్ మనకి ఎలా చేసి కూడా చూపిస్తున్నారు. సింహాసనం ఆసీనుడై ఉన్న వ్యక్తియే మన పరమ తండ్రి. అయితే వధించబడిన దేవుని గొర్రెపిల్ల వలె కుమారుడు పరలోకంలో మనకి కనిపిస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎంతో చక్కగా చందు బ్రదర్ ఎన్లార్జ్ చేసి మనకి ఆ పిక్చర్ కూడా చూపిస్తున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అనే దేవుని కుమారునికి ఆ చుట్ట విప్పుటకు అధికారం ఉంది. ఆ చుట్ట మీద ఉన్న ముద్రలను విప్పుటకు అధికారం అనేది ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా సూచించబడాడు అనేది కూడా మనం చూసాం. ఆ దీపస్తంభం ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కింద మనకు చూపిస్తున్నారు చూడండి. 7 బ్రాంచెస్ ఉన్న దీపస్తంభము పరిశుద్ధాత్మని సూచిస్తుంది. నేను మీతో పంచుకున్నాను ఈశాగ్రంథం 7వ అధ్యాయం, ఈశాగ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ఏముంది? పరిశుద్ధాత్మలో ఉన్న 7 విషయాలు, 7 అంతుల ఆత్మతో మిమ్మల్ని దేవుడు దీవించును గాక అని మనం ఆ మాటలు పలుకుతూ ఉంటాం. ఆ 7 అంతులు అనే మాట ఎందుకు రాయబడి ఉన్నది అన్ని వివరాలు నేను ఈశాగ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నుంచి తీసుకొని మీతో పంచుకున్నాను. సో ఆదరణకర్తని మన హృదయంలో కావాల్సిన దేవుని పట్ల భయభక్తి కూడా పుట్టించే వ్యక్తి అనే సత్యం మనం అంతా కూడా పోయిన సెషన్స్ లో చూసామండి. సో పరిశుద్ధ దేవుడు ఎలాగా సూచించబడుతున్నాడంటే దీపస్తంభం వలె. సో త్రిత్వం అంతా కూడా యోహాను 4-5 అధ్యాయాల్లో చూస్తున్నాడు. పరమ తండ్రి ఎలా కనిపించాడు? సింహాసనం ఆసీనుడై ఉన్నట్టు కనిపించాడు. కుమారుడు ఎలా కనిపించాడు? వధించబడిన దేవుని గొర్రెపిల్ల వలె కనిపిస్తున్నాడు. ఆయనకే ఆ చుట్ట విప్పుటకు అధికారం అనేది ఉంది, వేరెవరికి కూడా అధికారము లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అని అంటే దీపస్తంభం వలె కనిపిస్తున్నాడు. ఇది మీతో పంచుకొని ఇప్పుడు నేను 6వ అధ్యాయంకి వస్తున్నాను. ఆల్రెడీ మీతో నేను ఈ విషయం పంచుకున్నానండి. ఏమనంటే ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించవచ్చు అని నేను చెప్పాను కదా. మొదటి అధ్యాయము పాస్ట్, అంటే ఏమి ఆల్రెడీ జరిగిపోయి ఉన్నదో దాంతో కూడిన వివరాలు మనం మొదటి అధ్యాయంలో చదువుకోవచ్చు. 2-3 అధ్యాయాలు ఈ యుగంతో కూడిన అధ్యాయాలు ప్రెసెంట్. 4-5 అధ్యాయాలు ప్రిపరేషన్ ఆర్ పారెంథసిస్, యోహాన్ని దేవుడు మానసికంగా ఆత్మికంగా బలపరచుడు. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు 7 సంవత్సరాల్లో జరగబోయే శ్రమకాలంతో కూడిన దర్శనములు యోహాన్ చూడబోతున్నాడు. 6 నుంచి 19. 20వ అధ్యాయంలో వేల పరిపాలన గురించి మనం చదువుకోబోతున్నాం, ధ్యానించబోతున్నాం. 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో కొత్త భూమి కొత్త ఆకాశం గురించి మనము ధ్యానించబోతున్నాం. సో 6 నుంచి 22 వరకు అన్ని కూడా రాబోయే దినంలో జరగబోయే సంఘటనలతో కూడిన దర్శనంలే. అందుకే మనం వాడే పి ఏంటంటే 6 నుంచి 22కి ప్రాస్పెక్టివ్. అక్కడ చూడండి చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ప్రాస్పెక్టివ్ అన్ని పీస్. మొదటిగా పాస్ట్, ప్రెసెంట్, పారెంథసిస్ అండ్ ప్రిపరేషన్. 4వది ప్రాస్పెక్టివ్. సో మొదటిగా 6వ అధ్యాయం ఈరోజు మనము ధ్యానించుటకు ప్రయత్నిద్దాం. 6వ అధ్యాయంతో కూడిన దర్శనం ఏంటో మనం చూద్దాం. దానికంటే ముందు ఒక వాక్య భాగం నేను చదివిస్తున్నాను సహోదరి జయంతి చేత. మన దేవుడిలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏంటంటే ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఒకసారి జయంతి సిస్టర్ చదివినిపించండి అమ్మా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఇంకా పౌలు కూడా పుట్టలేదు, హీబ్రీలకు రాసిన పత్రిక కూడా రాయబడలేదు. యేసు నిన్న ఎలాగున్నాడో ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు, ఈ రోజు ఎలాగున్నాడో రేపు కూడా అలాగే ఉంటాడు అని పౌలు భక్తుడు హీబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకోవచ్చు. ఇంకా పౌలు భక్తుడు కూడా పుట్టలేదు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడి ఉందో మనం చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము. మీకు దర్శనములు కలగకుండా రాత్రి కమ్మని శోధ చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవర్తకులకు సూర్యుడు కనబడకుండా మలాకీ గ్రంథం అమ్మా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైన వాక్య భాగం. అన్ని కూడా ముఖ్యమైనదే, కానీ ఇది మనకి మన వాక్య పరిచర్య చేసే సమయంలో, ఉపదేశ సమయంలో చాలా సార్లు మనకు ఉపయోగకరంగా ఉన్న వాక్య భాగం. 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ 3వ అధ్యాయం 6వ వచనము.
యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మీ పితరుల నాటి నుండి మన దేవుడు మార్పు లేని దేవుడు. సో మార్పు లేని దేవుడు అంటే అన్ని విషయాల్లో మార్పు లేనివాడు. దీవించే విషయంలో మార్పు లేనివాడు, శిక్షించే విషయంలో కూడా మార్పు లేనివాడు. సో ఇప్పుడు ఇది శ్రమకాలము అని చెప్పాను. సో దేవుడు లోకంని శిక్షిస్తున్నాడు. మనం ఆరోహణమై వెళ్ళిపోతాం. మనము ప్రభువారి రాయబారులమై ఉన్నాం. నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను. పాకిస్తాన్ భారతదేశం మధ్యన ఎప్పుడు కూడా యుద్ధం రాకూడదు అని మనం ప్రార్థన చేయాలి. కానీ యుద్ధం వస్తే భారతదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? పాకిస్తాన్లో ఉన్న భారతదేశం రాయబారిని పిలిపించుకుంటుంది. ఎందుకంటే భారతదేశం విమానాలు పాకిస్తాన్ లోపల వెళ్ళి బాంబులు వేస్తారు. ఆ సమయంలో భారతదేశం ప్రభుత్వము ఇస్లామాబాద్ పాకిస్తాన్ ప్రధాన పట్టణమైన ఇస్లామాబాద్లో ఉన్న భారతదేశం రాయబారి భారతదేశం బాంబుల వలన చనిపోవాలని కోరుకుంటుందా? కోరుకోదు కదా. సో ఏం చేస్తుంది భారతదేశం ప్రభుత్వం? అక్కడ ఉన్న రాయబారిని వెనకాల వచ్చేయమని చెప్తుంది. అలాగే మనం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పాపం పండిన పరిస్థితిలో ఈ శ్రమకాలము ప్రారంభమవుతుంది. ఇంకా 21 తీర్పుల గురించి మనము చదువుకోబోతున్నాం, వారు ధ్యానించబోతున్నాం. 7 ముద్దల తీర్పు, 7 పాత్రల తీర్పు, 7 ముద్దల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాత్రల తీర్పు. అయితే శిక్షించే విషయంలో కూడా దేవుడు మార్పు లేని దేవుడు అని నేను చెప్పాను. కాబట్టి నేను మీకు 2 విషయాలు మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. అది కూడా క్రైస్తవంగా మనకి చాలా ముఖ్యమైన విషయాలు. మన దేవుడు మార్పు లేని దేవుడు. సో ఆయన కోరుకుండేది ఏంటంటే పాపులు ఎప్పుడన్నా ఆయనతో సమాధాన పడాలని, వాళ్ళ పాపంలను ఒప్పుకోవాలని, ఆయన దగ్గర ఇరిగి నలిగి మనసుతో వచ్చి వాళ్ళ జీవితాలను ఆయన చేతిలో సమర్పించుకోవాలని. ఎందుకంటే దేవునికి పాపులని చంపుటకు మనసు అనేది ఒప్పుకోదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎజెకియల్ గ్రంథంలో కూడా మనం చదువుకోవచ్చు. పాపి మరణం వలన నాకేం దుఃఖం అనేది కలగదు. సో ఆయన కోరిక ఏంటంటే అందరు కూడా మారు మనసు పొందాలని. కానీ దుష్టులు వాళ్ళ హృదయాలని కఠినపరుచుకుంటే ఆయన శిక్షించే శిక్షలు ఉన్నాయి చూడండి, దాని గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతుంది. చరిత్ర అంతా కూడా మనం గమనిస్తే, ఇప్పుడు మనము ఒక స్లైడ్కి వెళ్దాం. ఈ 7 సంవత్సరాల శ్రమకాలము మనం గమనిస్తే ఎక్కడ పాత నిబంధనలో అటువంటి శ్రమలు మనం గమనించవచ్చు అంటే ఐగుప్తు దేశంలో ఉన్న శ్రమలు. మా ప్రకటన గ్రంథం 12-13 అధ్యాయాలకి మీరు వస్తే జాగ్రత్తగా వినండి. 12-13 అధ్యాయాలకి మనం వస్తే అక్కడ సాతానుడు ఎలాగా వర్ణించబడుతున్నాడు లేఖనంలో అంటే ఒక ఘటాసర్పంగా చూపించబడుతున్నాడు 7 తలలతో. ఆ 7 తలలు దేన్ని సూచిస్తున్నాయంటే ఈ లోకంని పరిపాలించిన 7 రాజ్యములు. జాగ్రత్తగా వినండి. మొదటి రాజు ఈ లోకంకి ఆదామే. కానీ ఆదాం పాపంలో పడిపోయినప్పుడు ఈ లోకంకి రాజు ఎవరైపోయారు? సాతానుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? యోహాను సువార్త 14:30 ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. సాతానుడికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన అబద్ధంకి జనకుడు అని అంటాం. కానీ ఒక సందర్భంలో ఆయన అబద్ధం ఏం మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని కొండ మీద తీసుకొని శోధించినప్పుడు, జాగ్రత్తగా, యేసుక్రీస్తు ప్రభువాన్ని కొండ మీద తీసుకొని శోధించినప్పుడు ఈ రాజ్యాలన్నీ కూడా నావే, ఈ బంగారం వెండి అంతా కూడా నాదే అని ప్రభు వారికి చూపించి నన్ను పూజించు, ఇదంతా కూడా నీకు ఇస్తానని అంటున్నాడు. అక్కడేం సాధారణ అబద్ధం మాట్లాడట్లేదు. జాగ్రత్తగా వినండి. సో ఆ 7 రాజ్యంలు ఏంటి అంటే సమయం అనుసారంగా మీతో పంచుకుంటున్నాను. మొదటిగా ఐగుప్తు. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా మనకు చూపిస్తున్నారు 7 రాజ్యంలు ఏంటి. మొదటిగా ఐగుప్తు రాజ్యం, రెండవది అషూరు రాజ్యం, మూడవది బాబిలోన్ రాజ్యం, నాలుగవది మాదియ పార్శికుల రాజ్యం, ఐదవది గ్రీక్ రాజ్యం, ఆరవది రోమా రాజ్యం, రాబోయే 7వ రాజ్యం క్రీస్తు విరోధి రాజ్యం. అందుకే ఆ ఘటా సర్పంకి 7 తలలు ఉన్నాయి. 5 తలలు లేవు, 8 తలలు లేవు, 6 తలలు లేవు. ఎందుకు 7 తలలు అని అంటే
ఈ లోక రాజ్యంలని ఆ 7 తలలు సూచిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మాటలు నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, మొదటి లోక రాజ్యం ఐగుప్తు రాజ్యం. జాగ్రత్తగా వినండి. ఆ రాజ్యంకి రాజు అయిన ఫారో దుష్టుడు, కఠిన హృదయం కలిగి ఉన్న వ్యక్తి. సేమ్ క్రీస్తు విరోధి లాంటి వ్యక్తియే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? క్రీస్తు విరోధియే కదా లోకంని 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ వివరాలన్నీ కూడా మీతో పంచుకోబోతున్నాను నేను ఇప్పుడు. సో క్రీస్తు విరోధి ఎలాగ కఠిన హృదయం కలిగిన వ్యక్తియో అలాగే ఆ ఫారో రాజు కూడా. ఇంకా ఫారో రాజు ప్రజలు కూడా అటువంటి వ్యక్తులే. క్రీస్తు విరోధి కింద ఉండే ప్రజలు కూడా అలాగే ఉంటారు. దేవుని కోరిక ఏంటంటే అటువంటి వ్యక్తులు కూడా మారు మనసు పొందాలి. ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు వెంటనే పశ్చాత్తాపం పొందాలని దేవుని కోరిక. కానీ వాళ్ళ హృదయాలను వాళ్ళు కఠినపరుచుకుంటే ఆ శిక్షలో ఉన్న గంభీరత ఉంటుంది చూడండి. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 7 ముద్దల తీర్పు తర్వాత 7 పాత్రల తీర్పు వస్తుంది. 7 ముద్దల తీర్పు తర్వాత 7 బూరల తీర్పు వస్తుంది. 7 బూరల తీర్పు 7 పాత్రల తీర్పు కంటే భయంకరమైనవి. ఇదంతా కూడా నేను ఇంట్రొడక్షన్లోనే చెప్తున్నాను, ఎందుకంటే మనం 6వ అధ్యాయంకి వెళ్ళబోతున్నాం కాబట్టి. అలాగే చివరిలో 7 పాత్రల తీర్పు వస్తుంది. ఆ 7 పాత్రల తీర్పు మనం తీసుకుంటే 7 ముద్దల తీర్పు 7 బూరల తీర్పు కంటే భయంకరమైనవి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆ శిక్షలో ఉన్న గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతుంది. ఇంకా విడిగా మనం తీసుకుంటే 7 ముద్దల తీర్పే మనం తీసుకుందాం. 4వ ముద్దల తీర్పు మనం తీసుకుంటే, ఉదాహరణకు నేను చెప్తున్నా, 3వ ముద్దల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. అలాగే 6వ ముద్దల తీర్పు ముందున్న 5 ముద్దల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. ఇదంతా కూడా ఇంట్రొడక్షన్, ఎందుకంటే మనం 6వ అధ్యాయం నుంచి శ్రమకాలం గురించి చదువుకోబోతున్నాం, ధ్యానించబోతున్నాం కాబట్టి. అలాగే మనము విడిగా తీసుకుంటే పాత్రల తీర్పు, 2వ పాత్రల తీర్పు మొదటి పాత్రల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. 3వ పాత్రల తీర్పు ముందున్న 2 పాత్రల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దిస్ ఆల్ ఫర్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు మనము ఆ స్లైడ్కి వెళ్దాము. ఐగుప్తు శ్రమలతో కూడిన ఆ స్లైడ్ నేను మీకు చూపిస్తున్నాను. చందు బ్రదర్, దీన్ని ఎన్లార్జ్ చేయండి. మొదటిగా ఏ తీర్పు వచ్చింది ఐగుప్తులో మనం గమనిస్తే, నైల్ నది నెత్తురుగా మారుట. ఇక్కడ చూడండి, నైల్ నది నెత్తురుగా మారిపోతున్నది. 2వ తీర్పు ఏంటి చందు బ్రదర్? కప్పలు వస్తున్నాయి. 3వ తీర్పు ఏంటి? ఈగలు వస్తున్నాయి. ఓకే, పెయిన్లు అని కూడా అనొచ్చు, లైస్ అని కూడా అనొచ్చు. దాని తర్వాత మిడతలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇంకా క్యాటిల్ అంతా కూడా చనిపోతున్నది, ఐగుప్తు దేశంలో ఉన్న క్యాటిల్. దాని తర్వాత ఐగుప్తు ప్రజల శరీరంలో పుండ్లు వచ్చేస్తున్నాయి. దాని తర్వాత మరి గాలివాన, ఇంకా ఏమొస్తుందంటే హెయిల్ స్టార్మ్ వస్తుంది. అక్కడ చూడండి, అక్కడ ఫారో ఎలాగ ఆయనని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వడగండలు వస్తాయి, దానివల్ల వ్యవసాయం అంతా కూడా దెబ్బతింటుంది. దాని తర్వాత మరి మిడతలు వచ్చుట. దాని తర్వాత చీకటి కమ్ముతున్నది ఐగుప్తులో. చివర్లో జ్యేష్ఠ కుమారులు అందరూ కూడా చంపబడుతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి. ఐగుప్తు రాజ్యంలో ఉన్న ఫారో అన్న, ఇంకా ఆయన ప్రజలన్న, నైల్ నది నెత్తురుగా మారినప్పుడే దేవునితో సమాధానపడి మోషేని పిలిచి, నీ ప్రజలు తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పుంటే వేరే అన్ని శ్రమలు వచ్చేవా? అడుగుతున్నా నేను మిమ్మల్ని. రావు. వాళ్ళ హృదయాలను వాళ్ళు కఠోరపరుచుకున్నారు కాబట్టి అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు ఆ తీర్పులో ఉన్న, వచ్చే తీర్పుల్లో ఉన్న గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతున్నది. నైల్ నది నెత్తురుగా మార్చబడటము అదొక శ్రమ. అంటే కప్పలకు రావటం అది ఇంకా దానికంటే గంభీరమైన శ్రమ. దాని తర్వాత ఏమొస్తున్నాయి? పేన్లు వస్తున్నాయి. దాని తర్వాత ఏమొస్తున్నాయి? ఈగలు వస్తున్నాయి. ఈగల తర్వాత ఏమొస్తుంది? వాళ్ళ ఆవులు, జంతువులు, ఇంకా
గొర్రెలు క్యాటిల్ అంతా కూడా చనిపోతున్నది. దాని తర్వాత వాళ్ళ శరీరంల మీద ఏమొస్తున్నది? పుండ్లు వస్తున్నాయి. దాని తర్వాత గాలి తుఫాను వస్తున్నది, ఇంకా వడగండలు వస్తున్నాయి. దాని తర్వాత మిడతలు వచ్చి అంతా కూడా నాశనం చేసేస్తున్నాయి వ్యవసాయంని. దాని తర్వాత చీకటి కమ్ముతున్నది. చివరి భయంకరమైన శిక్ష ఏంటంటే వాళ్ళ జ్యేష్ఠ కుమారులందరూ కూడా చనిపోతున్నారు. సో శిక్షించే విషయంలో కూడా దేవుడు మార్పు లేని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నేను చదివించాను. దీవించే విషయంలో దేవుడు ఎలాగా మార్పు లేని దేవుడై ఉన్నాడో, అలాగే శిక్షించే విషయంలో కూడా మార్పు లేని దేవుడై ఉన్నాడు. అయితే ఆ సమయంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఇజ్రాయేలీలు ఆయన వాళ్ళు, అబ్రహాం సంతానమైన ఇజ్రాయేలీలు ఆయన మనుషులు. ఐగుప్తులీలు ఎవరు? అన్యులు. ఐగుప్తులు ఎవరు? అన్యులు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఐగుప్తు రాజ్యం నుంచి దేవుడు ఇజ్రాయేలీలని రక్షించాడు అని అంటే, జాగ్రత్తగా వినండి, ఐగుప్తు రాజ్యం నుంచి ఇజ్రాయేలీలని దేవుడు రక్షించాడు అని అంటే దాని అర్థం ఏంటి? నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను. 7 లోక రాజ్యంలన్నీ కూడా సాతాను రాజ్యంలన్నీ మీతో పంచుకున్నాను. ఐగుప్తుతో ప్రారంభమై దాని తర్వాత అషూర్లు, దాని తర్వాత బాబిలోన్, దాని తర్వాత మాధ్య పార్శికులు, దాని తర్వాత గ్రీకులు, దాని తర్వాత రోమిలు, రాబోయే 7వ రాజ్యం క్రీస్తు విరోధి రాజ్యం. అయితే జాగ్రత్తగా వినండి, ఐగుప్తు రాజ్యం నుంచి దేవుడు విమోచించాడు అని అంటే దాని అర్థం ఏంటి? ఎవరి రాజ్యం నుంచి దేవుడు ఇజ్రాయేలీలని రక్షించినట్టు మీరే చెప్పాలి నాకు. చెప్పండి. అపవాది రాజ్యం నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో జాగ్రత్తగా వినండి, వాళ్ళని నమ్మకంగా దేవుడు నడిపించి వాళ్ళకి వాగ్దాన దేశం ఇస్తున్నాడు. పాలు తేను ప్రవహించే దేశం ఇస్తున్నాడు. ఈ లోకంలో అది చిన్న పరలోకం. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడవచ్చు. ఇక్కడ భారతదేశంలో ద్రాక్ష పండు సైజ్ ఇంత ఉంటుందండి, అక్కడ ద్రాక్ష పండు సైజ్ ఇంత పెద్దగా ఉంటుంది. ఇంకా భారతదేశంలో మనం చూసిన దానిమ్మ పండు సైజ్ ఇంత ఉంటుంది, కానీ ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి చూస్తే దానిమ్మ పండు సైజ్ ఇంత పెద్దగా ఉంటుంది. ఎందుకు? అది సారంతో కూడిన భూమి. ఆర్ యు ఆల్ విత్ మీ? వాగ్దాన దేశం ఒక చిన్న పరలోకం ఈ లోకంలో. అయితే దేవుడు అంత మంచి భూమిని ఇస్తున్నాడు వాళ్ళకి. ఆయన కోరుకుండింది ఏంటంటే ఎవరి చేత వాళ్ళు ఈ దీవెనలు పొందుతున్నారో ఆయననే వాళ్ళు ఆరాధించాలి, స్తుతించాలి, పూజించాలి అని. దేవుడినే పూజించాలని దేవుని కోరిక. అందుకే ఆయన 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఇంకా వేరే 603 ఆజ్ఞలు కూడా మనం ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకోవచ్చు. టోటల్గా 613 ఆజ్ఞలు ఉంటాయి. అయితే జాగ్రత్తగా వినండి, దేవుడు కోరుకుండింది ఏంటంటే ఆయనని పూజించాలి ఇజ్రాయేలీలు అని. కానీ ఇజ్రాయెల్ చరిత్రలో మనం గమనిస్తే దావీదు పరిపాలన తర్వాత ఇజ్రాయేలీలు సొలొమోనుతో ప్రారంభమై, సొలొమోను చివరి దినాల్లో విగ్రహారాధికుడు అయిపోతున్నాడు. దాని తర్వాత రాజులు చాలా మంది అందరు కూడా విగ్రహారాధనలో దిగజారిపోతున్నారు. దేవుడు వెంటనే వాళ్ళని వాగ్దాన దేశం నుంచి తీసివేసేయలేదు. ప్రవక్తలను పంపించాడు. హోసియా, ఆమోస్, మైకా, ఇషియా ప్రవక్త, జెరెమయా, వీళ్ళనందరూ కూడా పంపించాడు వాళ్ళని సరిదారిలో తీసుకొని వచ్చుటకు. దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఇజ్రాయేలీలు విన్నారా? వినలేదు. అయితే మొదట్లో అషూర్ రాజు వచ్చి 10 గోత్రాలతో కూడిన ఇజ్రాయెల్ రాజ్యంతో కూడిన ప్రజలను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది మీకు చరిత్ర తెలిసి ఉండాలండి. సొలొమోను పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ దేశము 2 భాగాలుగా విభాగించబడుతుంది. మరి చెప్తున్నా, సొలొమోను రాజ్యం పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ రాజ్యము 2 భాగాలుగా విభాగించబడుతుంది. 10 గోత్రాలు కలిపి ఇజ్రాయెల్ దేశము ఆర్ ఇజ్రాయెల్ రాజ్యము అని స్థాపించుకున్నారు. దాని ప్రధాన పట్టణము సమేరియా పట్టణం. 2 గోత్రాలు యూదా, బెంజమిన్ కలిసి యూదా రాజ్యం అని స్థాపించుకున్నారు. అంతా కూడా ఇజ్రాయెల్ భూమి లోపలే. దీని ప్రధాన పట్టణం, యూదా రాజ్యంకి ప్రధాన పట్టణం యెరూషలేం. మరి చెప్తున్నా, 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంకి ప్రధాన పట్టణము సమేరియా. దాని తర్వాత 2 గోత్రాల యూదా రాజ్యంకి ప్రధాన పట్టణము యెరూషలేం. అయితే యూదా రాజ్యంలో కొంచెం మంచి రాజులు కనిపిస్తారు. హెజెకియా లాంటి రాజు, జోసియా లాంటి రాజు. కానీ ఇజ్రాయెల్ రాజ్యంలో అందరు కూడా విగ్రహారాధికులే.
ఆమోస్ లాంటి ప్రవక్త, హోసియా లాంటి ప్రవక్త, వాళ్ళందరూ కూడా ఎలీషా అందరూ కూడా ప్రయత్నించారు వాళ్ళని శరీరాల్లో తీసుకొని వచ్చుటకు, కానీ వాళ్ళు వినలేదు. 722 BCలో అషూరులని దేవుడు వాడి వాళ్ళని చెదరగొట్టాడు. ఆ 10 గోత్రాలని చెరగొట్టాడు. ఎప్పుడు? 722 BCలో. దాని తర్వాత ఆ ఇజ్రాయెల్ దేశం లోపల మిగిలిపోయింది యూదా రాజ్యం మాత్రమే, 2 గోత్రాల యూదా రాజ్యం. వాళ్ళ కళ్ళ ముందే ఇజ్రాయేలీలు చెదరగొట్టబడుట, 10 గోత్రాలు చెదరగొట్టబడుట వాళ్ళు చూశారు. వీళ్ళన్న జాగ్రత్తలు పాటించుండాలి, విగ్రహారాధన జోలికి వెళ్ళి ఉండకూడదు. కానీ హెజెకియా, జోసియా లాంటి మంచి రాజుల తర్వాత వేరే రాజులందరూ కూడా విగ్రహారాధికులు అయిపోయారు, దిగజారిపోయారు. అప్పుడు యెరెమీయా అనే ప్రవక్తను దేవుడు పంపించి వాళ్ళని శరీరాల్లో తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ వాళ్ళు వినలేదు. అయితే వాళ్ళు కూడా చెదరగొట్టబడారు బాబిలోన్ రాజ్యం చేత. అయితే జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాఠం, క్రైస్తవులుగా మనం నేర్చుకునే పాఠం. అషూర్ రాజుని దేవుడు వాడాడు అని అంటే 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంని చెదరగొట్టుటకు, ఆ చెరకి తీసుకొని వెళ్ళుటకు. అలాగే బాబిలోన్ రాజ్యంని దేవుడు వాడాడు అని అంటే యూదా రాజ్యంని చెరలోకి తీసుకొని వెళ్ళుటకు. ఎవరిని వాడినట్టు? వాళ్ళని శిక్షించుటకు. జాగ్రత్త, నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను, చెప్పాలి, మీరే చెప్పాలి. ఎవరిని వాడినట్టు? వాళ్ళని శిక్షించుటకు. అషూర్ రాజ్యంని వాడాడు అనంటే, బాబిలోన్ రాజ్యంని వాడాడు అనంటే ఎవరిని వాడినట్టు చెప్పండి? అపవాది. రైట్ ఆన్సర్ బ్రదర్ విజయ్, రైట్ ఆన్సర్. జాగ్రత్తగా వినండి, మన దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు. క్రైస్తవులంగా మనం అయ్యాము అని అంటే సాతాన్ రాజ్యం నుంచి విమోచించబడిన వాళ్ళం మనం. క్రైస్తవులుగా అయిపోయిన తర్వాత మనస్సాక్షికి విరోధంగా మనం ఏమైనా పనులు చేస్తే, అవిధేయత చూపిస్తే, ఏ సాతాన్ చేతి నుంచి దేవుడు మనల్ని విమోచించాడో తిరిగి ఆ సాతాన్ చేతులు అప్పచెప్పగలుగుతాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన దేవుడు మారని దేవుడు. చదవండి అమ్మా, 1 తిమోతి 1 అధ్యాయం 19-20 వచనాలు. 1 తిమోతి 1 అధ్యాయం 19-20. మనస్సాక్షికి విరోధంగా ప్రవర్తించిన 2 క్రైస్తవులని దేవుడు ఏం చేశాడో మనం చూద్దాం. అలెగ్జాండరు, హిమ్నియు పట్ల అక్కడ రాయబడిన మాటలు ఏంటి? 1 తిమోతి అధ్యాయం 19-20. 1 తిమోతి 1 అధ్యాయము 19వ వచనము. అట్టి మనస్సాక్షిని 19వ అధ్యాయం 19. కరెక్టే చదువుతున్నా, చదవండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో ఓహమైనయును అలెగ్జాండరును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. సాతానికి అప్పచెప్పి తిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాతానుడు చిన్న నరకం చూపిస్తాడు ఈ క్రైస్తవులకి. మరి ఇంకొకసారి ఆ పాపం చేయటకు వాళ్ళకి ధైర్యం చాలదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అలాగే ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేసి తాత్కాలికంగా వాళ్ళ వాగ్దాన దేశాన్ని పోగొట్టుకున్నారు. తిరిగి కరుణామయుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు వాళ్ళని తిరిగి వాగ్దాన దేశంకి తీసుకొని వచ్చినప్పుడు తిరిగి విగ్రహారాధన జోలికి వాళ్ళు వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎలాగా ఇజ్రాయెల్ దేశం కూడా శిక్షించబడిందో, ఎలాగ వాళ్ళ తీర్పు కూడా ఎలాగ దేవుడు వాళ్ళని శిక్షించాడో, వాళ్ళ పట్ల దేవుడు ఇచ్చిన తీర్పులో కూడా గంభీరత ఎలా పెరుగుతుందో నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం చందు బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. చందు. ఇక్కడ చూడండి. ఎగ్జైల్ ఆఫ్ ఇజ్రాయెల్ 10 tribes ఇన్ 722 BC. 722 BCలో 10 గోత్రాలని అషూర్ రాజు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. అది 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. దాని తర్వాత ఇజ్రాయెల్ దేశంలో మిగిలింది యూదా రాజ్యం, 2 గోత్రాలతో కూడిన యూదా రాజ్యం. జోసియా అనే ఒక మంచి రాజు అక్కడ పరిపాలించే సమయంలో ఇజ్రాయేలీలు విధేయత చూయించారు. ఆయన గొప్ప దిద్దుబాటు తీసుకొని వస్తున్నాడు జోసియా రాజు. వాక్యంని ఆధారం చేసుకొని
ఆయన తీసుకొని వచ్చిన గొప్ప దిద్దుబాటు గురించి మనం చదువుకోవచ్చు. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. కానీ ఆయన తర్వాత వచ్చిన రాజులందరూ కూడా మరి విగ్రహారాధికులే. దేవుడు ఆయన ప్రవక్తలని పంపించి వాళ్ళని సరిదిద్దుటకు ప్రయత్నించాడు, కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు. అయితే ఇక్కడ చందు బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తారు. జెహోయాకీం అనే యూదా రాజు పరిపాలనలో 606 BCలో, బ్రదర్ రెడ్ కలర్లో నేను హైలైట్ చేశాను చూడండి, 606 BCలో నెబుకద్నెజర్ బాబిలోన్ రాజు వచ్చి రాజవంశంకి చెందిన యూదులందరినీ కూడా చెరలో తీసుకొని వెళ్ళిపోయాడు. రాజవంశంకి చెందిన యూదులు మాత్రమే. దాంట్లోనే దానియేలు, షాద్రాక్, మేషాక్, అబేద్నగో కూడా ఉన్నారు, ఆ గుంపులో ఉన్నారు. వేరే వాళ్ళు అక్కడే వాగ్దాన దేశంలోనే ఉన్నారు. దేవుని కోరిక ఏంటి? ఉన్నవాళ్ళు వాగ్దాన దేశంలో మారు మనసు పొందాలని, విగ్రహారాధనని విడిచిపెట్టాలని. కానీ విడిచిపెట్టారా వాళ్ళు? అలాగే విగ్రహారాధన చేస్తూనే ఉన్నారు. అయితే 597 BCలో చందు బ్రదర్ మరి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి, జెహోయాకీం అనే యూదా రాజ్యంకి చెందిన రాజు సమయంలో మరి బాబిలోన్ రాజు నెబుకద్నెజర్ వచ్చి వ్యాపారస్తులను అందరినీ కూడా చెరలో తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మొదటి గుంపు ఎవరు? రాజవంశంకి చెందిన వాళ్ళు. రెండో గుంపు ఎవరు? వ్యాపారస్తులు. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. వ్యాపారస్తులను అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోవుట. రెండో రాజుల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనము. 7,000 మంది పరాక్రమశాలులను, 1000 మంది కంసాలి వారిని, కుమ్మరి వారిని, యుద్ధమందు తేరిన శక్తిమంతులనందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చెను. చూడండి, మొదటి గుంపులు ఎవరున్నారు? రాజవంశంకి చెందిన వాడు. రెండో గుంపులు ఎవరున్నారు? వ్యాపారస్తులు ఉన్నారు. ఇంకా ఇజ్రాయేలీలు కంప్లీట్గా చెరకు వెళ్ళలేదు. ఇంకా కొంచెం మంది అక్కడే ఉన్నారు. దేవుని కోరిక ఏంటి? వీళ్ళు మారు మనసు పొందాలి, విగ్రహారాధన విడిచిపెట్టాలని. కానీ వీళ్ళు కూడా మనసు కఠోరపరుచుకొని యెరెమీయా ప్రవక్త మాటలు వినకుండా ఇంకా విగ్రహారాధననే చేస్తున్నారు. అయితే చివరి శిక్ష వచ్చింది 586 BCలో. జెడెకియా అనే రాజు పరిపాలన సమయంలో చివరి తీర్పు వచ్చింది. బాబిలోన్ రాజు వచ్చి, నెబుకద్నెజర్ వచ్చి యూదులందరినీ కూడా చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. దేని బట్టి యూదులు అతిశయించేవారో వాళ్ళ ఆలయము, దాన్ని తగలబెట్టేశాడు. దేని బట్టి యూదులు ఇంకా అతిశయించేవారో యెరూషలేం గోడలు, దాన్ని అన్నిటి కూడా కూలగొట్టేశాడు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం చందు బ్రదర్. ఇక్కడ చూడండి, ఆలయం తగలబెట్టబడుట. చూడండి, ఆలయం తగలబెట్టబడింది. యెరూషలేం గోడలన్నీ కూడా కూలగొట్టబడినాయి. నెక్స్ట్ బటన్ బ్రదర్. ఇక్కడ చూడండి, గోడలన్నీ కూడా కూలగొట్టేశాడు. అన్నిటికంటే భయంకరమైన శిక్ష ఇక్కడ కూడా చివర్లోనే వస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన దేవుడు మార్పు లేని దేవుడు. శిక్షించే విషయంలో అన్నిటికంటే భయంకరమైన శిక్ష మొదట్లోనే విధించడమ్మా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకు నేను ఈ వివరాలన్నీ కూడా మీతో పంచుకుంటున్నాను? కారణం ఏంటంటే మన క్రైస్తవ జీవితంలో మనం ఏమన్నా తప్పు చేస్తే, ఒక చిన్న మొటికాయ వేస్తే దేవుడు అప్పుడే క్షమాపణ మనం కోరుకుందాం, ఆయనతో సమాధానం మనం పడదాం. ఎందుకంటే మనము పశ్చాత్తాపం పొందకుండా అదే పాపం మనం చేస్తుంటే ఇంకా పెద్ద మొటికాయలు పడతాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇజ్రాయేలీలు చెరలో వెళ్ళారు అని అంటే ఒకేసారి బాబిలోన్ రాజుని పంపించి వాళ్ళని దేవుడు చెరలో తీసుకొని వెళ్ళలేదండి. 722 BCలో మొదటిగా అషూర్ రాజు వచ్చాడు. ఆయన ఏం చేశాడు అని అంటే ఇజ్రాయేలీల 10 గోత్రాలని చెరకి తీసుకొని వెళ్ళిపోయాడు. దాని తర్వాత మిగిలింది యూదా రాజ్యం. ఆ యూదా రాజ్యంలో కొన్ని మంచి రాజులు ఉన్నారు, కానీ వాళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత వీళ్ళు భయంకరంగా దిగజారిపోయారు. అప్పుడు బాబిలోన్ రాజు వచ్చి 3 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళని చెరకి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మనం అందరం కూడా బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి కొంచెం లోతులో వెళ్తున్నాను. ఏమనంటే
అషూరు రాజ్యం ప్రధాన పట్టణము నినేవే పట్టణం. అక్కడే యోనా వెళ్ళాడు. ఆ సమయంలో ఉన్న రాజు మంచివాడు. నినేవే పట్టణంలో ఉన్న రాజు యోనా సమయంలో అప్పుడే అషూర్ రాజ్యము లోక రాజ్యంగా మారుతున్నది. ఆ రాజు మంచివాడు. యోనా ప్రవచించినప్పుడు ఆయన మారు మనసు పొందుతున్నాడు. చినిగిపోయిన బట్టలు వేసుకుంటున్నాడు, ఇంకా బూడిదిలో కూర్చుంటున్నాడు, దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాడు. అయితే అప్పుడైతే క్షమించబడింది అషూర్ రాజ్యం. దాని తర్వాత కొన్ని రాజుల తర్వాత వాళ్ళు మరి భయంకరమైన పాపములు చేయటం స్టార్ట్ చేశారు. అప్పుడు దేవుడు బాబిలోన్ రాజ్యంని వాడి నాహూం ప్రవక్త చేత ప్రవచించి నినివే పట్టణం నాశనం అయ్యేటట్లు దేవుడు చేశాడు. దాని తర్వాత వచ్చిన రాజ్యము బాబిలోన్ రాజ్యం. బాబిలోన్ రాజు మొదటి రాజు నెబుకద్నెజర్ మంచివాడే, మారు మనసు పొందుతున్నాడు కదా. ఆయన కూడా గడ్డి తిని మారు మనసు పొందటం మనం దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. గడ్డి తిన్నాడా అడుగుతున్నా మిమ్మల్ని. నెబుకద్నెజర్ రాజు తిన్నాడు కదా, మారు మనసు పొంది మంచి రాజు అయ్యాడు. దాని తర్వాత వేరే రాజులు ఎవరు వచ్చారో, చివరి బాబిలోన్ రాజు భయంకరమైన దుష్టుడు. మెనే మెనే తెకేలు ఉపార్సిన్ అని పాట పాడారు చూడండి ఇప్పుడే కుమార్ బ్రదర్. బెల్షజార్ రాజు భయంకరమైన దుష్టుడు. అయితే ఈ విషయంలో బైబిల్ స్టడీ కాబట్టి కొంచెం లోతులో వెళ్తున్నాను. ఎందుకు ఈ విషయాలు పంచుకుంటున్నానంటే, ఈ 7 రాజ్యములు ఏమున్నాయో, ఈ లోకంని పరిపాలించినాయో, ఈ 7 రాజ్యములని లేఖనం ఎలాగా వర్ణిస్తున్నదంటే ఘటాసర్పంకి 7 తలలుగా చూయిస్తుంది. మనం ప్రకటన గ్రంథం 12-13 అధ్యాయాలకు వచ్చినప్పుడు మనకు అది అర్థమవుతుంది. సో ఈ 7 రాజ్యములకి సాతానుడికి ఉన్న పోలికేంటి? కొంచెం లోతులో వెళ్తున్నా. సాతానుడు మొదటి దినం నుంచి చెడ్డవాడు కాదు కదా, అవునా కాదా? ఒకసారి చదువుదాం. ఎజెకియల్ గ్రంథం చదవండి అమ్మా, 28వ అధ్యాయం 14-15. ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి అమ్మా. సాతాను గురించి ఏమని రాయబడి ఉన్నది? ఎజెకియల్ 14 వచనము. అభిషేకం నొందిన కెరేబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడ వరకు ప్రవర్తన విషయంలోను నీవు యథార్థవంతుడివిగా ఉంటివి. గర్వం వచ్చే వరకు నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే ఈ 7 రాజ్యంలో ఉన్న ఒక శ్రేష్టమైన విషయం మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఈ 7 రాజ్యములు కూడా మనం చూస్తే మొదట్లో ఉన్న రాజులు, ఆ 7 రాజ్యంలో అందరు కూడా సాత్వికులే. ఐగుప్తు రాజ్యం మనం తీసుకుందాం ఉదాహరణకు, నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. యోసేఫ్ టైంలో ఉన్న ఫారో రాజు, ఆయన సాత్వికుడా కాదా? దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్న వ్యక్తియే కాదా? యూదులను ప్రేమిస్తున్నాడా కాదా? మీరే చెప్పండి. యోసేఫ్ టైంలో ఉన్న ఫారో రాజు ప్రేమించాడు. కానీ మోషే టైంలో ఉన్న ఫారో రాజు దుష్టుడు, చివరి రాజు, భయంకరమైన గర్విష్టి, మనస్సుని కఠోరపరుచుకొని ఇజ్రాయేలీలను హింసిస్తున్నాడు. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే దానికి రుజువు ఏంటంటే దేవుని పిల్లలని, దేవుని ప్రజలను కూడా మనం ప్రేమిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి మనం ప్రేమించకుండా ఉంటే దేవుని ప్రజలను కూడా మనం ద్వేషిస్తాం. ఆ రాజు ఏం చేశాడు? ఐగుప్తు రాజు, ఫారో రాజు, మొదటి రాజు మంచివాడు. యోసేఫ్ టైంలో ఉన్న రాజు మంచివాడు, ఇజ్రాయేలీలను ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అనే రుజువు ఏంటంటే ఇజ్రాయేలీల పట్ల కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ చివరి రాజు ఫారో రాజు భయంకరమైన గర్విష్టి, ఇజ్రాయేలీలను నానా హింసలు పెడుతున్నాడు. అషూర్ రాజ్యంకి మనం వద్దాం. నినివే పట్టణంలో ఉన్న రాజు యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు ఆయన మొదటి రాజు చాలా సాత్వికుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మారు మనసు పొందుతున్నాడు. కానీ దాని తర్వాత చివరి దినంలో, అషూర్ రాజ్యం దినంలో ఒక భయంకరమైన దుష్టుడు వస్తున్నాడు. ఆయన పేరు సెన్నాచెరీబ్. ఆయన సైన్యంని తీసుకొని వచ్చి
దేవుని నామంని దూషిస్తున్నాడు. హెజెకియాకి ఒక ఉత్తరం రాస్తున్నాడు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు అని గేలి చేస్తున్నాడు. అయితే ఒకే రాత్రి వేళ ఒక దేవదూత వచ్చి ఎంతమంది అషూర్ సైన్యంని చంపివేసేసింది మీరు నాకు చెప్పాలి. చెప్పగలుగుతారు ఎవరన్నా? జస్ట్ ఒక రాత్రి వేళ ఒక దేవదూత వచ్చింది, వచ్చి అషూర్ సైన్యంలో ఉన్న 185,000 సైనికులను చంపేసింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆర్ యు సీయింగ్ ద ట్రెండ్? మొదటి రాజులు మంచివాళ్ళు, దాని తర్వాత చెడ్డవాళ్ళు. మరి బాబిలోన్ రాజ్యంని మనం తీసుకుందాం. నెబుకద్నెజారు ఆయన తగ్గించుకుంటున్నాడు, కానీ బెల్షజార్ రాజు దుష్టుడు, దేవుని నామంని దూషించాడు. అందుకే చక్కని పాట పాడారు కదా కుమార్ గారు, మేనే మేనే తెకేలు పార్సిన్. అవునా కాదా? చివరి రాజు చెడ్డవాడు. మరి సాతాన్ పోలికలే, మొదట్లో మంచివాడు, దాని తర్వాత చెడ్డవాడు. మాద్య పాశకుల రాజ్యం, మొదటి రాజు కోరేష్ రాజు చాలా భయభక్తి కలిగి ఉన్న వ్యక్తి కోరేష్ రాజు. యూదుల ఆలయము తిరిగి కట్టే విషయంలో తోడ్పడుతున్నాడు, కానీ చివరి రాజు జెర్జక్ రాజు భయంకరమైన దుష్టుడు. గ్రీక్ రాజ్యంలో మొదటి రాజు అలెగ్జాండర్ ద గ్రేట్ దేవుని పట్ల చాలా భయభక్తి కలిగి ఉన్నాడు. ఆయన మాద్య పాశకులతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర ఉన్న సైన్యం చాలా చిన్నది మాద్య పాశకుల సైన్యంతో పోలిస్తే. అయితే యూదుల ప్రధాన యాజకుడి దగ్గర వెళ్ళి ప్రార్థనలు కోరుకొని వెళ్ళాడు, యుద్ధంకి గెలిచాడు. కానీ చివరి రాజు గ్రీక్ రాజు యాంటిపాస్ చాలా భయంకరమైన దుష్టుడు. ఆలయంని అపవిత్రపరిచాడు. ఎక్కడ యూదులు ఆలయంలో ఇత్తడి బలిపీఠం దగ్గర అర్పణలను అర్పిస్తారో అక్కడ ఒక పందిని అర్పించాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు సీయింగ్ దట్ సిమిలారిటీ? ఇక్కడ చూడండి, చక్కగా చందు బ్రదర్ మనకి ఆ పిక్చర్ కూడా చూపిస్తున్నారు. ఏ లోక రాజ్యంని ఈ లోకంని పరిపాలించిన రోమా రాజ్యంలో మొదటి రాజులు యూదులను చాలా ప్రేమించారు, కానీ చివరి దినంలో 70 AD రోమా రాజ్యం వచ్చి యెరూషలేంని తగలబెట్టేసింది, చెదరగొట్టేసింది యూదులని. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ 7 రాజ్యములకి సాతానుడికి ఉన్న పోలికలు ఏంటో కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే, అందుకే ఆ ఘటా సర్పంకి 7 తలలు. సాతానుడు కూడా మొదటి దినం నుంచే చెడ్డవాడు కాదు, దాని తర్వాత గర్వం వలన పడిపోతున్నాడు. అలాగే ఐగుప్తు రాజ్యము, అషూర్ రాజ్యము, బాబిలోన్ రాజ్యము, గ్రీక్ రాజ్యము, మాద్య పాశకుల రాజ్యం, రోమా రాజ్యము మనం తీసుకుంటే మొదట్లో సాత్వికం మనకు కనిపిస్తుంది. క్రీస్తు విరోధి కూడా 7 సంవత్సరాల శ్రమకాలంలో మొదటి 3.5 సంవత్సరాలు యూదుల పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటాడు. క్రీస్తు విరోధి కూడా. ఆర్ యు ఆల్ విత్ మీ? 3.5 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు. అంతా కూడా మనము వివరంగా 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం ధ్యానించబోతున్నాం. చనిపోయి తిరిగి లెగిసిన తర్వాత నేను దేవుడిని అని అనుకుంటాడు. ఏ ఆలయము తాత్కాలికంగా కట్టుటకు సహాయం చేశాడో యూదులకి, అదే ఆలయం లోపల కూర్చొని నేనే దేవుడిని, నన్ను పూజించండి అంటే యూదులు తిరుగుబాటు చేస్తారు ఆయనకు విరోధంగా. అప్పుడు నానా హింసలు పెడతాడు వాళ్ళని. చివర్లో వాళ్ళు తునికరించిన మెస్సయ్య వైపు చూసి ప్రార్థన చేస్తారు. ఆర్మగదాన్ యుద్ధంలో మెస్సయ్య 2వ రాకడ గురించి మనం చదువుకోవచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన వచ్చి క్రీస్తు విరోధిని ఓడగొట్టి 1000 పరిపాలన ప్రారంభం చేస్తారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇదంతా కూడా నేను మీకు ఇంట్రొడక్షన్గా 6వ అధ్యాయం ప్రారంభంలో మీతో పంచుకుంటున్నాను, ఎందుకంటే అనేక వివరాలు మనము చూడబోతున్నాం 6వ అధ్యాయం తర్వాత. అయితే ఆల్రెడీ నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి క్రైస్తవంగా మనకు ఒక విషయం తెలిసి ఉండాలి. ఎందుకు యూదులని సమరియలు దూషించేవారు, ఎందుకు సమరియలు యూదులను ద్వేషించేవారు, అది కూడా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే నేనేం చెప్పాను, 722 BCలో అషూర్ రాజు వచ్చి 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంని చెదరగొట్టేశాడు, చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి. ఆ 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంకి ప్రధాన పట్టణం ఏమని చెప్పాను మీతో? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 2 గోత్రాల యూదా రాజ్యంకి ప్రధాన పట్టణము యెరూషలేం. 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంకి ప్రధాన పట్టణం ఏమై ఉండేది? సమరియా. జాగ్రత్తగా వినండి. సో ఈ అషూర్ రాజు 722 BCలో వచ్చినప్పుడు మీరు అందరికీ కూడా హోంవర్క్ ఈరోజు 17వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం మీరు అందరూ కూడా చదవండి. ఎందుకంటే అది ఫుల్ పెద్ద అధ్యాయం, అందుకే అన్ని వచనాలు నేను చదివించట్లేదు. మీకు అందరికీ హోంవర్క్ 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం మీరు చదవండి.
సో అషూర్ రాజు వచ్చినప్పుడు ఆయన ముట్టడి వేసినప్పుడు సమరియా పట్టణంని కొంచెం మంది యూదులు ఏం చేశారు అంటే వెళ్ళి అడవిలో దాక్కున్నారు, కొండల్లో దాక్కున్నారు. అంటే వాళ్ళు చెరని తప్పించుకున్నారు, కొండల్లో దాక్కొని అడవిలో దాక్కొని. వేరే ఇజ్రాయేలీలను అందరినీ కూడా ఆ 10 గోత్రాలకు చెందిన ఇజ్రాయేలీలని ఆయన చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. మనుషుల సంఖ్య తక్కువగా ఉంటే ఒక భూమిలో, మనుషుల సంఖ్య భూమిలో తక్కువగా ఉంటే ఆ భూమి అడవిగా మారిపోదానికి ఆస్కారం లేదు. ఎస్ ఆర్ నో? చెప్పండి. రైట్ ఆన్సర్. మీరు 10 దినములు ఇంట్లో లేరండి అనుకుందాము, ఏదో ఊరికి వెళ్ళారు. 10 దినముల తర్వాత ఇంట్లోపల రాగానే మీకు పురుగులు కనిపించవు, స్పైడర్ వెబ్స్ కనిపించవు, అన్ని కూడా కనిపిస్తాయి కదా. సో అలాగే అషూర్ రాజు ఆయన జ్ఞాని కాబట్టి ఆయనకు తెలుసు ఇప్పుడు 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంలో ప్రజలు లేరు. అరే అక్కడ ప్రజలు లేకుండా ఉంటే అది ఒక అడవిగా మారిపోతుంది అని ఆయనకు తెలుసు. అందుకు ఆ సమయంలో అషూర్ రాజ్యం ప్రపంచంనే పరిపాలిస్తున్నది కాబట్టి ఆయన రాజ్యం కింద ఉన్న వేరే ప్రజలు అన్యులని అక్కడ తీసుకొని వచ్చి సెటిల్ చేశాడు. సమరియా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరినీ కూడా అన్యులను తీసుకొని వచ్చి సెటిల్ చేశాడు. సెటిల్ చేసినప్పుడు ఏమైంది అని అంటే అడవిలో దాక్కున్న యూదులు, కొండల్లో దాక్కున్న యూదులు బయటికి వచ్చారు. అరే ప్రజల్లో ఉన్నారు కదా, మనం ఒక్కరమే ఉంటే మనల్ని జంతువులు తినేస్తాయి, సింహం తినేస్తుంది, పులి తినేస్తుంది అని ఇప్పుడు వరకు దాక్కున్న యూదులు మరి బయటికి వచ్చారు. బయటికి వచ్చినప్పుడు ఈ అన్యులు యూదుల మధ్యన సంబంధం కుదిరింది, పెళ్లిళ్ళు కూడా జరిగినాయి. వాళ్ళకి పుట్టిన సంతానమే సమరీయులు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో సమరీయులు అని అంటే నానన్న యూదుడై ఉండాలి, అమ్మన్న యూదురాలై ఉండాలి, కానీ నానన్న తల్లి అన్న అన్యులు. సో దే ఆర్ నాట్ ప్యూర్ బ్లడెడ్ జ్యూస్, మిక్స్డ్ రేస్ అని అంటారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకు యూదులు సమరీయులను చిన్న చూపు చూస్తారు అని అంటే వీళ్ళు 100% జ్యూస్ కాదు, మిక్స్డ్ రేస్. అరే వీళ్ళు రాజీ పడిన వ్యక్తులు, అన్యులను పెళ్లి చేసుకొని పిల్లలు కాన్న వాళ్ళు, ఆ పిల్లలు ఈ సమరీయులు. అందుకు యూదులు, ఎందుకు యూదులు సమరీయులను చిన్న చూపు చూస్తున్నారు మనకు చరిత్ర తెలిసి ఉండాలి. సో అందుకు ఈ వివరాలన్నీ కూడా నేను లోతులు వెళ్ళి మీతో పంచుకుంటున్నాను. మీరందరూ కూడా రాబోయే దినంలో ఉపదేశకులు అవ్వబోతున్నారు. ఆమె చెప్పండి. వెరీ వెరీ వా. సో రేపు మిమ్మల్ని ఎవరన్నా ఎందుకు సమరీయులు యూదుల మధ్యన ఎందుకు వైరం ఉంది, ఎందుకు వాళ్ళ మధ్యన ఇనిమిటీ ఉంది, ఎందుకు వాళ్ళు ఒకరొకరిని దూషించుకుంటున్నారు అని అంటే 70 సంవత్సరాలు బాబిలోన్ చెర నుంచి, జాగ్రత్త వినండి, బాబిలోన్ చెర నుంచి 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు యూదులు ఎవరు నివసిస్తున్నారు అక్కడ? సమరీయులు నివసిస్తున్నారు. ఈ యూదులు ఆ సమరీయులని అంగీకరించలేదు, ఎందుకంటే వాళ్ళు రాజీ పడారు కాబట్టి పెళ్లి విషయంలో. వాళ్ళు వీళ్ళని ద్వేషించడం స్టార్ట్ చేశారు. యూదులు తిరిగి ఆలయం కట్టుకోవాలంటే నానా ఇబ్బందులు పెట్టారు. తిరిగి నెహెమియా నాయకత్వంలో మరి గోడలు కట్టుకోవాలంటే మరీ సమరీయులే వీళ్ళని నానా హింసలు పెట్టారు. అందుకు వీళ్ళ మధ్యన చరిత్ర రీతిగా మనం గమనిస్తే ద్వేషమే ద్వేషం, వైరమే వైరం. ఎందుకు ఈ ద్వేషం వైరం వచ్చిందో దాని వెనకాల చరిత్ర మనకు తెలిసి ఉండాలి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం మనం చదివితే అన్ని వివరాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. సో నేను 722 BCలో అషూర్ రాజు వచ్చి 10 గోత్రాలతో కూడిన ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్న ప్రజలని చెదరగొట్టాడు, చెరలో తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పాను కాబట్టి ఇంకా వేరే వివరాలు కూడా నేను మీతో పంచుకున్నాను. సో ఈ దినం మనం ఇక్కడ బైబిల్ స్టడీ ముగిద్దాము. 6వ అధ్యాయం మనము వచ్చే వారం నుంచి ధ్యానిద్దాము. ఇక్కడ మనం నేర్చుకున్న పాఠంలు ఏంటంటే దేవుడు మార్పు లేని దేవుడు. శిక్షించే విషయంలో దీవించే విషయంలో అదే పద్ధతులు వాడతాడు. దీవించే విషయంలో కూడా అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదాలు వెంటనే ఇయ్యడు. ఏది ఇస్తాడో దాని పట్ల మనం నమ్మకం ఉంటే ఇంకా గొప్ప దీవెనలను ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తలాంతుల ఉపమానంలో మనము చదువుకోవచ్చు. చిన్న దాంతోనూ నమ్మకంగా ఉంటివి, ఇంకా అనేక ఆశీర్వాదాలు నేను ఇస్తున్నాను, అక్కడ కూడా నీ నమ్మకత్వం చూయించు అని తలాంతుల ఉపమానంలో ప్రభువారు మంచిగా పనిచేసిన దాసుడిని ఎలాగ మెచ్చుకుంటున్నాడో మనకి తెలుసు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దీవించే విషయంలో అలాగే
శిక్షించే విషయంలో దేవుడు మార్పు లేని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో శిక్షించే విషయంలో కూడా అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు ఎలాగా గంభీరత ఐగుప్తు శ్రమల్లో పెరిగిందో అలాగే 7 సంవత్సరాల శ్రమ కాలంలో కూడా గంభీరత పెరుగుతుంది. మొదట్లో ముద్దుల తీర్పు, ఆ ముద్దుల తీర్పులో మనం విడిగా తీసుకుంటే 3వ ముద్దుల తీర్పు 2వ ముద్దుల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. 4వ ముద్దుల తీర్పు మొదటి ఉన్న 3 ముద్దుల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. మరి మనము బూరల తీర్పుకి వస్తాం. బూరల తీర్పు ముద్దుల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. విడిగా మనం ఆ 7 బూరల తీర్పు కూడా మనం తీసుకుంటే 3వ బూరల తీర్పు ముందున్న 2 బూరల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. దాని తర్వాత చివరిలో 7 పాత్రల తీర్పు. 7 పాత్రల తీర్పు అప్పుడు వరకు ఉన్న చూడండి చక్కగా చందు బ్రదర్ మనకి దాంతో కూడిన పిక్చర్ కూడా చూపిస్తున్నారు. మొదట్లో ముద్రల తీర్పు, దాని తర్వాత బూరల తీర్పు, దాని తర్వాత పాత్రల తీర్పు. సో పాత్రల తీర్పుని మనం తీసుకుంటే ముందున్న ముద్రల తీర్పు ఇంకా బూరల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. విడిగా ఆ 7 పాత్రల తీర్పుని కూడా మనం తీసుకుంటే ఉదాహరణకు నేను చెప్తున్నా 3వ పాత్రల తీర్పు ముందున్న 2 పాత్రల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. గంభీరత పెరుగుతుంది, గంభీరత పెరుగుతుంది. ఓకే, సో ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అండి. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మనము ఈ 7 సంవత్సరాల శ్రమకాలం గురించి మనము ధ్యానించబోతున్నాం. ఓకే, సో జస్ట్ ఇంట్రొడక్షన్కి మాత్రమే ఒక స్లైడ్ నేను మీకు చూపిస్తాను. మొదటి ముద్రల తీర్పు అప్పుడు ఏం జరుగుతుందో చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. చూడండి, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. చందు బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. మొదటిది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే, అంటే క్రీస్తు విరోధి ఎటువంటి వ్యక్తి అనేది మీకు చూపించేసి నేను ముగించేస్తున్నాను. మొదటి 3.5 సంవత్సరాలు ఎలాగుంటాడనేది నేను మీతో పంచుకున్నాను. యూదుల పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటాడు. అయితే ఒక్కసారి చదవండమ్మా, 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చందు బ్రదర్ కూడా మనకి ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. నేను ఒక ప్రశ్న కూడా అడుగుతాను. ఓకే, జాగ్రత్తగా వినండి. సో 6వ అధ్యాయం ప్రారంభం, జస్ట్ ఇది మీకు అపిటైజర్ అన్నమాట. మెయిన్ కోర్స్ మనం వచ్చే వారము రుచి చూద్దాం. సో 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి అమ్మా జయంతి గారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనము. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని 3 ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. కంటిన్యూ. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రమును కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటమును ఇవ్వబడెను. అతడు జయించుటకును బయలు వెళ్ళెను. ఈయన ఎవరు? ఆయన 2వ ముద్రను. చాలమ్మా, ఈయన ఎవరు కాదు, క్రీస్తు విరోధి. చేతిలో విల్లుంది కానీ బాణం లేదు. కనిపిస్తుందా అందరికి? బ్రదర్ చందు బ్రదర్, విల్లు మీద కర్సర్ పెట్టి చూపించండి. చేతిలో విల్లుంది కానీ బాణం లేదు. దాని అర్థం ఏంటి? రక్తం చిందించకుండా ఆయన తెలివితేటలు వాడి ప్రజలను ఆకర్షించుకుంటాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? జస్ట్ ఇది అపిటైజర్ మాత్రమే. చేతిలో విల్లుంది కానీ బాణం లేదు అంటే దాని అర్థం ఏంటి? రక్తం చిందించకుండా ఆయన తెలివితేటలను వాడి ప్రజలను ఆయన వైపు ఆకర్షించుకుంటాడు. ఎలాగ ఆకర్షిస్తాడు? వచ్చే వారం మనం చూద్దాం. ఓకే, సస్పెన్స్లో పెడుతున్నాను. ఇక్కడ నేను చిన్న ప్రార్థన చేసి కుమార్ గారికి నేను ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి కుమార్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. 14 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడాలని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరిచి ఉన్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. ఏమేం పాఠములు మీరు మాకు ఈ బైబిల్ స్టడీ చేత తండ్రి మాకు నేర్పిస్తున్నారు, అది మేమే మా దగ్గర దాచిపెట్టుకోకుండా వేరే క్రైస్తవులతో పంచుకుంటుటకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో శ్రద్ధతో టెక్నికల్ అసిస్టెన్స్ చేసే బ్రదర్ చందుని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఎంతో శ్రద్ధతో
అన్ని వీడియోస్ని తండ్రి ఈ సెషన్ వీడియోస్ని అన్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు సార్వత్రిక సంఘం మధ్యలో మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. అలాగే వ్యక్తిగతంగా ఈరోజు మాతో మీరు ఏమేమి మాటలు మాట్లాడారో, ఏమేమి పాఠాలు నేర్పించారో అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్.